నమస్తే, వెల్కమ్ టు లియో. సరస్వతి పవర్స్ గురించి ఎన్నాళ్ళగోనో వైఎస్ ఫ్యామిలీలో గొడవలు జరుగుతూనే ఉన్నాయి. అయితే దీనికంతటా ఒక కంక్లూజన్ ఇచ్చేశారు విజయలక్ష్మి గారు. అయితే ఏంటి గొడవ అనే దానిపై మనతో పాటు పొలిటికల్ అనలిస్ట్ శంకమరావు గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే సార్, మనం చూసుకుంటే వైఎస్ ఫ్యామిలీలో ఈ వివాదం ఎప్పటి నుంచో చెలరేగుతుంది. కానీ సాధారణంగా ఒక పెద్ద మనిషి అన్న తర్వాత ఏదైనా చిన్న ఇష్యూ వస్తే అది కుటుంబ పరంగా ఉంటే తీర్చుకోవాలి. కానీ ఇప్పటికీ ఎన్నోసార్లు రోడ్డు మీదకి ఎక్కి రచ్చకెక్కినా సరే జగన్ కానీ భారతి కానీ ఎందుకని ఈ ఇష్యూని ఇంత పెద్ద తీసుకొస్తున్నాం? వాస్తవానికి వాళ్ళు సక్రమంగా తీసుకున్న ఆస్తులు కూడా కావాలి, అక్రమ ఆస్తుల్ని కూడా ఇంత రోడ్డుకి ఎక్కిస్తున్నా సరే ఎందుకని జగన్ దీన్ని ఇంకా రచ్చ చేసుకుంటున్నాడంటే ఎలా చెప్పుకోవాలి సార్? అంటే డబ్బు మీద ఉన్న మమకారం. అక్కడ తల్లికి భారతి గారు ఆయన ఇద్దరు కూడా తనకున్న షేర్లను బదలాయించేశారు. సరస్వతి పవర్ అండ్ సిమెంట్కి సంబంధించినటువంటి, అది గుంటూరు జిల్లాలో, ఇంతకుముందు ఉమ్మడి గుంటూరు జిల్లా, ఇప్పుడు పల్నాడు. అక్కడ ఉన్నటువంటి దానికి సంబంధించి గురిజాల నియోజకవర్గానికి సంబంధించి అది ఏర్పాటు చేసినటువంటి ప్రాంతం అన్నమాట. సరే, అక్కడ రైతులను ఏ విధంగా బెదిరించి భయపెట్టారా, మొత్తానికి వాళ్ళైతే పేర్లు రాయించుకున్నారు. ఎప్పుడో మొదలు పెడతా ఉన్నారు, మొదలు పెట్టలేదు, అది అట్లానే ఆగిపోతూ ఉంది. మళ్ళీ ఇప్పుడు పనులేమీ మొదలు పెట్టకుండా అక్కడ దానికి సంబంధించినటువంటి ఏమీ లేకపోయినా కూడా ఇప్పుడు అక్కడ పెరిగిన విలువైన ఆస్తుల గురించి మాట్లాడుకుంటూ దాని గురించి ఎందుకో మరి ఆ రోజు మరి అతను వాళ్ళిద్దరి మధ్య రాజీ మార్గంలో భాగంగా తల్లి పేర్లు ఆ షేర్లన్నీ బదలాయించడం కూడా జరిగింది. ఒకసారి గిఫ్ట్ ఇచ్చిన తర్వాత ఆమె ఎవరికి ఇస్తుంది అనేది ఆమె వ్యక్తిత్వాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. మళ్ళీ తిరిగి అతనికి అప్పచెబుతుందా లేకపోతే కుమార్తెకి ఇస్తుందా అనేది ఆమె ఇష్టం. దాన్ని ఇప్పుడు కుమార్తెకి బదలాయించారు ఆమె. దానికి సంబంధించి విజయలక్ష్మి గారు ఏ విధంగా అయితే చేశారో దానికి ఈరోజు మాకు హక్కులు ఉన్నాయి, తిరిగి మాకు వెనక్కి ఇప్పించండి అని చెప్పి ట్రిబ్యునల్కి వెళ్ళారు వాళ్ళు. అలాంటి అవకాశమే లేదు వీళ్ళకి. అయినా సరే కుటుంబ వ్యవహారాన్ని రచ్చకెక్కిచ్చారు. వాటాల ప్రకారం ప్రజల సొమ్మది, వాళ్ళ కష్టార్జితం అయితే కాదు, ప్రజల సొమ్ము. ప్రజల సొమ్మును పంచుకోవడంలో కూడా వాళ్ళకి సమన్వయం లేదు అంటే అర్థం చేసుకోవాలి ఇక్కడ. అంటే అతనికి ధనదాహం ఎలా ఉంటుంది అనే దాని గురించి ఇప్పుడు ప్రజలు ప్రశ్నించాలా, మా ఆస్తులు మీరెవరయ్యా పంచుకోవడానికి అని చెప్పని. అయినా సరే ఆ ఆస్తులు తల్లికి రాసిచ్చిన తర్వాత, ఆమె కానుగ్గా ఇచ్చిన తర్వాత తిరిగి నాది కావాలి, నాకు ఇవ్వు అని చెప్పని ఆమె ఇవ్వటం లేదని చెప్పని ట్రిబ్యునల్కి వెళ్ళడం అంటేనే వాళ్ళ యొక్క మనస్తత్వం ప్రజలు అర్థం చేసుకోవాలి. అంటే కుటుంబాన్ని, తల్లిని, చెల్లిని వాళ్ళకే న్యాయం చేయలేకపోతే కుటుంబంలో ఈ సమాజంలో మీ అందరికీ న్యాయం చేస్తానని చెప్పి అతను చెప్పుకుంటున్నాడంటే అతను ఏమాత్రము న్యాయమూర్తి కూడా మనం ఆలోచించుకోవాలి కదా. ఇక్కడే బయటపడుతుంది కదా అతని మనస్తత్వం అంటే ఏంటో. అయితే గత కొద్ది రోజుల క్రితం షర్మిల కూడా మేనల్లుడు మేనకోడల ఆస్తులు కూడా మింగేయాలని చూస్తున్నాడని చెప్పి షర్మిల బహిర్గతంగా చెప్పేసింది. దాన్ని ఖండించలేదు జగన్. అదే కాకుండా అసలు జగన్ మనస్తత్వం ఎటువంటిది అంటే, అసలుకి 11 సీట్లు వచ్చిన తర్వాత నాకు ఖచ్చితంగా ప్రతిపక్ష హోదా కావాలని చెప్పి అసెంబ్లీలో, అసలుకి మీ ఆస్తులు ఏమీ లేవు అన్నీ కూడా నాయని చెప్పేసి కుటుంబంలో, నిజంగా జగన్ మానసిక స్థితి ఎలా ఉంది అంటే ఎలా చెప్పుకోవచ్చు సార్? అంటే ఈ ప్రపంచంలో నేనే రాజు, నేనే మోనార్కుని, నేనే నియంతని, నా మాటే వేదంగా చలామణి కావాలి, నాకు ఎదురు చెప్పకూడదు అనేది అతని యొక్క మనస్తత్వం. గమనించుకోండి, ప్రజలకి ఏమి ఆస్తులు పాస్తులు ఉండకూడదు, నాకు ఒక్కడికే ఉండాలనేది అతని కోరిక. అతనిచ్చే మామూలుగా ఇదిల్చే మెతుకుల్ని ఏరుకొని బతకాల్సిందే తప్ప వాడు స్వతంత్రంగా బతకడానికి వాళ్ళకి ఏముంది హక్కు? నేనే సర్వాంతర్యామిని, నేను ఇచ్చే పథకాలను చూసుకు మాత్రమే వాళ్ళు బతకాలి, వాటి మీద ఆధారపడి బతకాలి అనేది అతని యొక్క మనస్తత్వం. అంతే తప్ప రెండోది ఏమి ఉండదు అతనికి. అయితే ఇక్కడ మనం చూసుకుంటే ఏపీ ప్రజలు అదృష్టవంతులు అని చెప్పి అనుకోవాలా. ఎందుకంటే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఏదైతే ఉందో అది చివరి దశకు వచ్చే టైంకి వాళ్ళు తీసుకురావడం జరిగింది. సర్వేరాలపై దాదాపు 700 కోట్లు పెట్టేసి వాళ్ళ బొమ్మలు వేసుకోవడం జరిగింది. నిజంగా మళ్ళీ 2024లో వాళ్ళ ప్రభుత్వం వచ్చి ఉంటే నిజంగా ఇప్పుడు మేనకోడలు అల్లుడు వాళ్ళ ఆస్తులు కావచ్చు, తల్లి చెల్లి ఆస్తులు కావచ్చు, అదేవిధంగా ఏపీ ప్రజల ఆస్తులు కూడా సేమ్ ఇదే విధంగా గుంజుకునేవాడని చెప్పి అనుకోవచ్చు అంటారు. ఆస్తులే కాదు, మన ఇద్దరం ఇలా మాట్లాడుకునే వాళ్ళం కూడా కాదు. అర్థమైందా మీకు? ఆస్తుల విషయం తీసి పక్కన పడేసేయండి. అవి మామూలుగానే వాళ్ళు ల్యాండ్ టైటిల్ యాక్ట్ రాకుండానే వాళ్ళ కనుబడి అన్నీ తీసేసుకున్నారు వాళ్ళు. ల్యాండ్ టైటిల్ యాక్ట్ పెట్టిందే అంటే ఎవరికి కూడా సొంతదారులు ఉండకూడదు అనేది, ఆ యొక్క భూమి మీద వాళ్ళు కావాల్సినటువంటి నియమ నిబంధనలన్నీ కూడా వాళ్ళకి అనుకూలంగానే పెట్టుకున్నారు.
అది కేంద్ర ప్రభుత్వం పంపించిన ముసాయిదా వేరు, వీళ్ళకి అనుగుణంగా మార్చుకున్న విధానం వేరు. అందువల్లే కేంద్ర ప్రభుత్వం కూడా దాని అనుమతి ఇవ్వలేదు. నిజంగా అనుమతి ఇచ్చున్నట్టయితే మీరు అన్నట్టు 2024 పరిస్థితి తీసేయండి. 2024 ముందు మాత్రం ఏం చేయగలిగేవాళ్ళు జనాలు? కాబట్టి వాళ్ళ ఆలోచనలు ఎప్పుడు కూడా ఇలాంటి వికృతంగానే ఉంటాయి. ప్రజల గురించి ప్రజలకు మేలు చేసి రాజకీయంగా మనం ఎదగాలనుకోవడం అనేది ప్రజానాయకుడి యొక్క ఆలోచన. ప్రజలు ఏమైనా పర్లేదు, వాళ్ళు ఏ విధంగా వాళ్ళు ఇబ్బందులు పడ్డా మనకు వచ్చినటువంటి అభ్యంతరం ఏం లేదు, మన ఆస్తుపాస్తులు పెరగాలి, ప్రజలు నా చెప్పు చేతల్లో ఉండాలనుకునే వాళ్ళు ఎవరు? స్వార్థపరుడు, ఒక రకంగా రాక్షసులు. అలాంటి మనస్తత్వమే జగన్మోహన్ రెడ్డి అని మనం భావించాలే తప్ప ప్రజల కోసం ప్రజల చేత ఎన్నుకోబడ్డ ప్రజాప్రతినిధి అయితే కాదు. అంటే ప్రజలే ఎన్నుకున్నారు మనం, ఎందుకంటే ఇక్కడ ప్రజాస్వామ్యాన్ని మనం అపహాస్యం చేయకూడదు. ప్రజలే ఎన్నుకున్నారు, వాళ్ళ యొక్క ఆశలు వేరు, వాళ్ళు అనుకున్న జగన్మోహన్ రెడ్డి వేరు. రాజశేఖర రెడ్డి అబ్బాయిగా అతను పదే పదే చెప్పుకుంటున్నాడంటే ఏ కోశానో ఒకవేళ అదే అంశలో ఉన్నాడు కదా, ఆయన ఏదో మనకు ఒరగబెట్టాడు, ఇతను అంతకంటే గొప్పగా చేస్తానంటున్నాడు కాబట్టి ఒక అవకాశం ఇచ్చి చూద్దామని భావించారు. కానీ పరిస్థితి చూసిన తర్వాత వాళ్ళకి అర్థమైపోయింది కదా. కాబట్టి వాళ్ళు ఒకటే నిర్ణయానికి వచ్చేసారు. ఇట్టి పరిస్థితుల్లో కూడా ప్రజలు అనేవాళ్ళు మనం ఒక్క క్షణమైనా సరే ఇతన్ని అధికారంలో అట్టి పెడితే మన ఆస్తుపాస్తులే కాదు, మన శరీరంలో ఉన్నటువంటి విలువైనటువంటి ఆర్గానిక్లు ఏది కూడా మన స్వాధీనంలో ఉండవు, అవి కూడా అమ్ముకోవడానికి ఇతను సిద్ధమే అనే అభిప్రాయంతో ప్రజలు వచ్చారు. కాబట్టి ఈరోజు వాళ్ళు అతను ఓడించడానికి అంత శ్రమించారు. నిజంగానే వాళ్ళు విజయం సాధించారు. ఇది ప్రజా విజయం అయితే నేను భావిస్తున్నాను. అయితే వైసీపీ నేతలు కావచ్చు, జగన్ కావచ్చు చెప్పుకునేది ఏంటంటే 39% అంటే దాదాపు 40% ఓటర్స్ మా సైడ్ ఉన్నారని చెప్పేసి అనుకుంటున్నారు. కానీ ఏపీ ప్రజలు ఎవరైతే ఉన్నారో అప్పట్లో బెదిరింపులు కావచ్చు, రౌడీజం కావచ్చు, లేదా మిగతా మీరు ఎవరికి ఓటేస్తున్నారో కూడా మాకు తెలుస్తుంది అని చెప్పి పల్లెటూర్లలో ఇలాంటివన్నీ చెప్పి చేయించారని. నిజంగా 40% ఓటర్స్ నిజంగా వాళ్ళకు ఉన్నారో లేదో అని తీసి పక్కన పెడితే ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలు కావచ్చు, సొంత కుటుంబ ఆస్తులు కబ్జా చేయడం కావచ్చు, ఇవన్నీ చూసిన తర్వాత 39% అలానే కంటిన్యూ అవుతుందా, ఇంకా దిగజారుతుందా, లేదా 11 స్థానాలకి అంటే 11%కి పరిమితం అవుతుందంటే ఏమంటారు? 11% పరిమితం అయిపోవడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. మీరన్నట్టు సాంప్రదాయ ఓట్లని కొన్ని వాళ్ళకు వచ్చినాయి. తెలుగుదేశానికి వ్యతిరేకమే తప్ప వాళ్ళకి ఇంకా దాని గురించి రెండో ఆలోచన ఉండదు. తెలుగుదేశం వ్యతిరేకంగా ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఉంది కాబట్టి కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి మొగ్గు చూపారు. ఎందుకంటే మిగిలిన పార్టీలు వాళ్ళు వామపక్షాల జోలికి వెళ్ళలేదు, అలాగే భారతీయ జనతా పార్టీ అంటే వెళ్ళలేదు కదా. వాళ్ళు ఏకాడికి తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీని భావించారు, కాంగ్రెస్ పార్టీని మొగ్గు చూపారు వాళ్ళు. తర్వాత కాంగ్రెస్ పార్టీని ఎదురిస్తున్నాడు, తెలుగుదేశాన్ని చంద్రబాబు నాయుడు గారిని ఎదుర్కోవాలి అంటే ఇప్పుడు కాంగ్రెస్ చేస్తున్న తప్పులు చేస్తున్నాయి కాబట్టి సరైన వ్యక్తి వచ్చాడు రాజశేఖర రెడ్డి గారు అబ్బాయి అని చెప్పని ఆ సాంప్రదాయ ఓట్లన్నీ కూడా ఇతనికి వచ్చేసినాయి. ఇతను సంపాదించుకున్న ఓట్లు అయితే కాదు కదా ఇవి. అప్పుడు వాళ్ళ అభిప్రాయాలకు అనుగుణంగా ఇతను ఈరోజు నడుచుకోలేకుండా ఉన్నాడు కాబట్టి మళ్ళీ అధికారంలోకి అతనికి వస్తాడన్న ధైర్యంతో వాళ్ళు అంటే వాళ్ళు ఎటు తెలుగుదేశం పార్టీకి ఓటేరు కాబట్టి అలాంటి సాంప్రదాయ ఓట్లు మొత్తం దాంట్లో ఉన్నాయి కాబట్టి దాంతోపాటు మీరన్నట్టు మళ్ళీ ఇతను అధికారంలో రాబోతున్నాడన్న అభిప్రాయాన్ని కలగజేసి బెదిరించి భయపెట్టి ఒక 15 నుంచి 20% మధ్య ఓట్లు వాళ్ళు వేయించుకోగలిగారు. ఆ సాంప్రదాయం నుంచి వచ్చిన ఓట్లలో కూడా వాళ్ళు మనవత ఉన్నవాడు కూడా ఓర్నాయనో ఇలాంటి వ్యక్తి ఇతను కాబట్టి ఇది తప్పని చెప్పి నా అభిప్రాయంతో ఒక 5% ఓట్లు కూటమికి వచ్చాయి. అతనికి సాంప్రదాయంగా వస్తున్న ఓట్లు 20% ఓట్లు అట్లానే ఉన్నాయి. ఇప్పుడు అవి ఉండే పరిస్థితి కూడా లేదు. అది 10% తగ్గినాయా ఇంకా అంతకంటే ఎక్కువ శాతం తగ్గినాయి అనేది ఇప్పుడు ఎన్నికలు రాలేదు కాబట్టి వచ్చే అవకాశం కూడా లేదు కాబట్టి మనం చర్చించలేము. రేపు పొద్దున చాలామంది ఏం మాట్లాడతారంటే స్థానిక సంస్థల్లో జరిగే ఎన్నికల్లో కూడా దాన్ని బెరీజ్ వేయాలనుకుంటారు. స్థానికంగా జరిగే ఎన్నికలు వ్యక్తుల మధ్య జరుగుతాయి, చాలామంది గమనించుకోవాలి. అది రాజకీయ రంగు పొందుతుంది కానీ వ్యక్తుల మధ్య జరుగుతాయి. దాన్ని ఇక్కడ ఆపాదించలేము ఎప్పుడు కూడా. దాన్ని అసలు ఎప్పుడు ప్రామాణికంగా కూడా తీసుకోకూడదు, అది కూడా గమనించుకోవాలి. కాబట్టి అతనికి పడ్డ ఓట్లన్నీ కూడా అతను భయపెట్టినందువల్ల లేదా ఇందాక నేను చెప్పినట్టు కొన్ని సాంప్రదాయ ఓటు వల్ల ఆ రోజుకి వచ్చారు. ఇప్పుడు సాంప్రదాయ ఓట్లు అతను ఎమ్మటి ఉండే పరిస్థితి అయితే లేదు, అందుట్లో అనుమానమే లేదు. మిగిలిన అటు ఆ రోజు భయం కొద్దో పథకాలకు ఆశ కోసం ఓట్లు వేసిన వాళ్ళు పథకాలు అంతకంటే బాగా ఇస్తున్నారు ఇప్పుడు ప్రభుత్వం. ఇప్పుడు భయపెట్టడానికి అతను చూసి భయపడే పరిస్థితి వాళ్ళకి లేదు కాబట్టి ఆ శాతం ఓట్లు కూడా అతనికి పడవు. ఇది పూర్తిగా గమనించుకోవాలి.
కాబట్టి అతని ఏకాడికి ఇప్పుడు 10% లోపు ఓట్లు మాత్రమే ఉన్నాయి అతనంటూ రేపు ఎన్నికలంటూ వస్తే అతని తరపు నుంచి. అంటే 11 స్థానాలు వచ్చినాయి. రేపు పొద్దున ఆ పులివెందల కూడా నువ్వా నేను అన్నట్టయితే జరిగిద్ది. ఇప్పుడు వచ్చిన 60,000 పైన ఆధిక్యత రాదు. నువ్వు నేను అన్నట్టయితే జరిగిద్ది. మిగిలిన ఏ ప్రాంతంలో కూడా వాళ్ళు గెలిచే పరిస్థితి అయితే లేదు. సో మొత్తానికి ఈ కుటుంబ సమస్యలు తొందరలోనే పరిష్కారం అయ్యే అవకాశం ఉందంటారా, లేదా అంటే ఏం చెప్తారు? అసలు వాళ్ళ సమస్యలతో మనకు అవసరం. పరిష్కారం అయితే ఏంటి, రాష్ట్రానికి అవ్వకపోతే మనకేంటి? అంటే అవి ప్రజలాస్తులు. నేను అనేది అవి ప్రజలాస్తులు. ఈ ప్రభుత్వం దాని మీద దృష్టి పెట్టి ఆ ప్రజల ఆస్తిని ప్రభుత్వం స్వాధీనం చేసుకొని ప్రజలకు ఇవ్వండి, ప్రభుత్వాన్ని దూసుకున్న దానికి తిరిగి ప్రభుత్వం దాన్ని స్వాధీనం చేసుకోండి అని చెప్పి మనం మాట్లాడుతున్నాం. మనం వాళ్ళ గురించి అసలు మాట్లాడాల్సిన అవసరం మనకు లేదు. మనకు ఆ ఆస్తులందరూ స్వాధీనం చేసుకొని మన ప్రభుత్వం మీద ఉన్నటువంటి అప్పుల్ని తద్వారా వాళ్ళ అక్రమంగా సంపాదించిన ఆస్తులను స్వాధీనం చేసుకొని ఆ స్వాధీనం చేసుకున్న దాని ద్వారా అప్పులు తీర్చండి అని చెప్పి అయితే మనం కోరుకుంటున్నాం. సో చూద్దాం సార్, ఖచ్చితంగా త్వరలోనే ఈ సరస్వతికి సంబంధించి ప్రజల ఆస్తుల గురించి వీళ్ళు ఏదైతే రచ్చకెక్కారో ఆ త్వరలోనే ప్రభుత్వం కైవసం చేసుకోవాలని అయితే కోరుకుందాం. నమస్తే. నమస్తే. Please subscribe to Leo News for more videos.